నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో 168 సర్వే నంబర్ నందు ప్రభుత్వం పేదలకు 92 ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ స్థలాలలో నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. అయితే ఈ స్థలం ప్రక్కన ఉన్న 164 2 సర్వే నంబర్ నందు 1.32 ఎకరాల స్థలంలో కురువ బ్యాగులు అనే వ్యక్తి నాపరాతి గని బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీనిని వెంటనే ఆపాలని సోమవారం పీజీఆర్ఎస్ నందు డిఆర్ఓ రాబు నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మాది పలుకూరు గ్రామం, బనగానపల్లె మండలం, నంద్యాల జిల్లా. తాతయ్య గుడి వీధి. అక్కడ మాకు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినారు. దాదాపు ఒక 90-100 ఇండ్లున్నాయి. అక్కడ నిర్మాణం జరిగింది. ఇంత ముందు కూడా 2016లో అక్కడ విశ్వనాథన్ రెడ్డి అని సిరిదేవి పెరట ఉండే, అది మైనింగ్. వాళ్ళు బ్లాస్టింగ్ చేసినారు. అప్పుడు ఆపినాం. అప్పుడు ఆగినాయి. బనాంపల్లెకి పోయినాం. అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం. ఇక్కడ కర్నూలుకి పోయినాం. అక్కడ కూడా మా కలెక్టర్ దగ్గర అర్జీలు ఇచ్చినాం. చాలా ఇబ్బంది పడినాం. వాళ్ళు నిలబెట్టేసినారు. అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు పక్కన భాగ్యాలని, పూర్వ భాగ్యాలని వాళ్ళది స్థలం కొనుక్కొని అక్కడ బ్లాస్టింగ్ పెడుతున్నాడు సుబ్బారెడ్డిని. సుబ్బారెడ్డి బ్లాస్టింగ్ పెడతాడని చెప్పి ముందనే వాళ్ళు పొక్లింగ్ తో మేము బేకర్ తో చేసుకుంటామన్నారు. బేకర్ కాకుండా వాళ్ళు బ్లాస్టింగ్ పెడతారని భయంతో మేము నిలబెట్టేసినాం. కానీ వాళ్ళు ఆగరంట, పెడతారంట. కాబట్టి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ మేడం కాడికి వచ్చినాము. మీరు ఖచ్చితంగా మాకు లిమిటెడ్ గా మీరు అక్కడ పోయి ఆపేయాలని కోరడం జరిగింది. కలెక్టర్ గారికి నమస్కారం. మాది పలుకూరు సార్. నా పేరు జయమ్మ. మా ఇండ్ల దగ్గర ఆనుకొని గండ్లు పెడుతున్నారు. మేము పోయి మళ్ళీ నీకు పోయినా కానీ మమ్మల్ని గుంజి పారేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అయింది. మా ఇంట్లో పిల్లలు కూడా నిద్ర పోలేకుండా ఉన్నారు. దుమ్ము అంత కండ్లు అన్ని మేము నలుచుకుంటూ ఉంటాం సార్. మాకు అంత చాలా ఇబ్బంది అయింది. మీరు ఏం చేసుకోలేరు, మేము గండ్లు చేస్తామంట. భాగ్యాలది సుబ్బాడి కొన్నాడు. కొని అగ్గోకి ఇచ్చినారని కొని ఈ పని చేస్తున్నాడు. పార్టీలో మాకు సంబంధం లే. మాకు న్యాయం కావాలా. మావి ఇండ్లు పడిపోతాయి. మాకు పార్టీలతో సంబంధమే లే. కలెక్టర్ కాడికి వచ్చింది. కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి పొగురుంది, అట్టందుకు మాట్లాడుతున్నాడు. మా దగ్గర బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం. అది మా ఇండ్ల పక్కల మైనింగ్ స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు 2016 సంవత్సరంలో వద్దని స్టే తెచ్చినాము. అవి అక్కడ ఆపేసినారు. మళ్ళీ వీళ్ళు కొత్తగా మళ్ళీ ఈ మధ్య కొని మళ్ళీ గని దొక్కుతూ మమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తున్నారు. అవి మాకు ఇళ్ళకు దగ్గర ఉండడం వలన మాకు హానికరంగా ఉంది. దయచేసి అవి మాకు గన్లు తవ్వడానికి అవకాశం వద్దు. మా గన్లు వద్దు. మా ఇల్లు మా కట్టిన ఉండాలా. వాళ్ళు ఏమైనా చేసుకోని ఆ భూమిని, మైనింగ్ మాత్రం వద్దు. ఇది మేము కోరుతున్నాం. వ్యవసాయం చేసుకోరు, ఇక్కడ ఏమన్నా రైస్ మిల్ ఏమన్నా కానీ చేసుకోరు, మైనింగ్ మాత్రం వద్దు. ఇది మేము కోరుతూ అందరం మాకు బాధ చేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళేదో మాకు తెలియదు. వాళ్ళు మా ఇంటి పక్కల స్టార్ట్ చేసినారు. కొక్కులింగులు వచ్చినాయి. మేము వచ్చి ఆఫ్ చేసినాము. ఇది మేము దొక్కుంటామన్నారు వాళ్ళు. మీకు దొక్కడానికి కాదు, ఇంత ముందుకు ఇది ఆపేసినారు కదా, మళ్ళీ మీరు కొన్నారో మేము అడిగినాం దాని. లేదు మేము చిన్న బ్రేకర్ పెట్టుకుంటాము, బ్లాస్టింగ్ చేయము అని వాళ్ళు అంటున్నారు. బ్రేకర్ వద్దు, బ్లాస్టింగ్ వద్దు, ఏం వద్దు. మాది మాకు కట్టడాల. మీరు ఇళ్ళ పక్కల గన్నులు దొక్కడం ఏంటయ్యా? పూర్తి ఊరి బయట దొక్కుంటారని మేము అనడం లేదు కదా. ఇళ్ళ పక్కలనా వద్దు, ఇళ్ళ పక్కల దోవద్దు. ఆ భూమి ఏమైనా చేసుకోరు కానీ గన్లకు మాత్రం పర్మిషన్ ఇయ్యారు సార్. అంతే. లీజ్ ఆఫీసర్లకు కూడా అవి లీజు ఇయ్యాకరి, ఆ గన్లు తోవని ఆకరి కోరుతూ మీ సమర్థించుకుంటాం. పలుకూరు నుంచి వచ్చిన వాళ్ళను మా ఇంటి పక్కలో గని వీకుతున్నారు. ఇంకా ఈ ఇంటి పక్కల గని వీకుతుంటే వద్దన్నే గాని పీకెత్తున్నారు. వాళ్ళను మేము వద్దనమని చెప్తున్నాం. మా కొంపలు పడిపోయినాక మేము ఏం చేయాలి సార్? మేము చెప్పినా గానీ వినకుండా ఆడలు వచ్చి గుంజేస్తున్నారు.